డబుల్ టమాటా చేస్తాను, ఒక ప్యాకెట్ డబుల్ టమాటా. ఇక మనం ఫస్ట్ చక్కెర ఆనకం పట్టుకుందాం. ఇక ఒక కప్పు చక్కెర పోస్తాను, ఒక ప్యాకెట్కు ఒక కప్పు 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఇదే కప్పుతో ఇది అవి ఫ్రై అయ్యేదాకా ఇవి ఆనకం పట్టుకోవాలి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళు, ఆనకం పట్టుకోవాలి. ఫస్ట్ అవి వేగేదాకా ఇది ఆనకం సిమ్లో పెట్టుకోవాలి. చక్కెర మంచిగా కలుపుకోవాలి, ముద్దలు రాకుండా. ఈ 2 ముక్కలను మంచిగా 4 ముక్కలు వేసుకోవాలి. కదా చుట్టుపక్కల మొత్తం తీసుకోవాలి. ఇట్లా నల్లగా ఉన్నాయి, ఇవన్నీ పక్కన కొంటే అన్నీ తీసేయాలి. ఇట్లా తీసుకోవాలి చుట్టూరా నల్లటి మొత్తం, ఎందుకంటే ఉంటే మళ్ళీ మాడిపోతాయి. కాల్చే వరకు మళ్ళీ ఉసుతో మాడిపోయి అన్నట్టు బ్లాక్ అంతా తీసేయాలి చుట్టుపక్కల. ఇట్లా పోసేసుకోవాలి మొత్తం దేం లేకుండా. నూనెలా డీప్ ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఉంటాయి. పెనం మీద కలిపితే అంత కర్ర ఉంటాయి. ఇక మొత్తం ఏం లేకుంటే ఇట్లా తీసేసుకో. ఇటు కొంచెం ఉన్నది తీసేస్తాం. ఇక చుట్టుగా ఇట్లా వైట్గా రావాలి మొత్తం. ఇట్లా 4 వక్కలు తీసుకోవాలి. పీసెస్గా చిన్న చిన్న పీసులు తీసుకోవాలి. ఇట్లా అన్ని పీసులు తీసుకోవాలి. ఇట్లా ప్యాకెట్ మొత్తం చేయాలి. ఇట్లా ఇందాక మనం బెడ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, ఇట్లా వేసుకోవాలి. ఇక కొంచెం నూనె పోసుకోవాలి, డీప్ ఫ్రైకి గ్యాస్ పెట్టుకోవాలి. కొన్ని వేసుకుంటే ఎంచుకోవాలి. నూనె వేడెక్కినాక నూనె వేడెక్కింది. కొన్ని వేసుకుంటా కొంచెం ఎర్రగా ఎంచుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలు. ఇట్లా ఇట్లా ఎంచుకోవాలి కదా. ఇక మనం ఇందాక పట్టుకున్న పాకం, ఇక బాగా పాకం రాకుండా ఏం కాదు. ఇక కొంచెం తీగ తాగుతూ చాలు. కొంచెం ఇక ఇట్లా అంటే చాలు కొద్దిగా.
బంద్ చేసుకొని ఈ పాకం తీసి ఇక మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకునే ముక్కలు ఇలా పోసుకోవాలి. పాకం తీసి వేడిది పోయాలి, మంచిగా మునుగుతాయి. మంచిగా నానాలి. కొంచెం మంచిగా నానితే మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసినాం కదా, కొంచెం గట్టిగా అయింది. మంచి టేస్ట్ ఉంటుంది డబుల్ కా మీఠా. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపితే మెత్తగా అవుతుంది. కొంచెం నానిందనుకో మెత్తగా అవుతుంది. పెళ్ళిళ్ళ కడ పెట్టేది, ఫంక్షన్ల కడ పెట్టేది అన్నీ ఇవే డబుల్ కా మీఠా. పాలు పోసుకుంటే కానీ పాలతోనే అంత టేస్ట్ అనిపించదు. సీతాఫలం దొరికేస్తే ఇప్పుడు డబుల్ కా మీఠా రెడీ అయిందండి. సూపర్ ఉన్నది. చూడండి, నలుగురికి షేర్ చేయండి.